నమస్తే గురుగారు. దత్త. నా కెరియర్‌లో ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను గురువుగారు. మీ ఇంటర్వ్యూతో నా జర్నలిజం వృత్తి కావచ్చు, నా జీవితము పరిపూర్ణమవుతుంది. నా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకసారి నన్ను ఆశీర్వదించండి. మొట్టమొదటిసారిగా నిన్న రాత్రి నేను ఇక్కడికి వచ్చాను మన ఆశ్రమానికి. ఉదయమే మొత్తం కూడా చూశాను. ఇక్కడికి వచ్చాక నాకు ఒక ఆశ్చర్యం కలిగింది గురుగారు. మన ఆశ్రమంలో 2106 సాలగ్రామాలు హరి సన్నిధి. అసలు ఇంత సాలగ్రామం నుంచి చిన్న సాలగ్రామం వరకు ఉన్నాయన్నమాట. అసలు దాని విశిష్టత ఏంటి? అన్ని సాలగ్రామాలు ఎలా సమకూర్చగలిగారు? అసలు ఏంటి గురుగారు? చిన్నప్పటి నుంచి కూడా ఆ శాలిగ్రామాలు పూజ చేయటం, చిన్నప్పటి నుంచి కూడా పరంపరంగా కొన్ని శాలిగ్రామాలు రావటం, ఆ విధంగా మన ఒక్కొక్క అగ్ని పూజ అనేటువంటిది ఒక 18 ఏళ్ళు చేయటం జరిగింది. అగ్ని పూజ సందర్భంలో అగ్నిదేవుడే కొన్ని ఇచ్చినటువంటిది. తర్వాత కొంతమంది భక్తులు అర్పణ చేసేటువంటిది. తర్వాత ఒక భక్తుడిని గండికి వెళ్ళు, అక్కడ నీకు దొరుకుతాయి శాలిగ్రామాలు తీసుకురా అని. నేను లాయరు, నాకేం తెలియదు, నేను చెప్పినట్టు చేయి, వెళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళండి, అక్కడ నా కోసం ఒక మనిషి కాచుకో ఉంటాడు, ఇస్తారు. ఆశ్చర్యంగా వెళ్ళాడు. వెళుతూనే ఆయనకి తీసిపెట్టాను ఇది శాలిగ్రామం, పౌండరీక శాలిగ్రామం, చాలా అద్భుతమైన శాలిగ్రామం. అటువంటి శాలిగ్రామే దొరకదు. తీసుకొచ్చాను. ఇది ఒకటే కాదు, ఇంకోటి కూడా ఉంది అని చెప్పి వాడి దగ్గర. మళ్ళీ వెళ్ళాడు, నీ దగ్గర ఇంకోటి కూడా ఉందట. ఆయనకి ఎట్లా తెలిసింది? అయితే తీసుకోండి, అది కూడా ఇంకా భూమిలోనే ఉంది అది. సో ఆ విధంగా కొన్ని సంగ్రహించి నేపాళ్ నుంచి గండకి నది దగ్గర వెళ్ళాను. 20 ఏళ్ల కిందట గండకి నదిలో ఎక్కడ శాలిగ్రామాలు పుడతాయో ఆ నదిలోనే వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ ఆ రోజు అక్కడంతా ఉండి కొన్ని శాలిగ్రామాలు తీసుకురావడం జరిగింది. ఆ విధంగా సంగ్రహించినటువంటి శాలిగ్రామం, ఒక్క శాలిగ్రామం ఉంటే చాలు అన్నారు విష్ణు పురాణంలో. 108 శాలిగ్రామాలు దర్శనం చేయటమే మహా భాగ్యం అన్నారు. అట్లా 1000 శాలిగ్రామాలు దర్శనం చేయటం ఇంకా మంచిది అన్నారు. ఇక్కడ 2600, 700, 800 వరకు ఇంకా ఉన్నాయి. అది చాలదని ఒక పెద్ద రాయితోనే చేయించి ఇంకొకటిగా అది పెట్టాలని నిన్ననే శిల్పితో మాట్లాడాను. ఇవి చాలదు, ఇవన్నీ తీసేసి అన్ని శిలతోనే చేయాలి. శాలిగ్రామ శిలతోనే స్వామికి ఆసనం, శాలిగ్రామ శిలతోనే స్వామికి శయనాసనం చేసి నాగాసనం చేసి దాంట్లో పెట్టాలా. అది నిన్ననే ఒక తమిళనాడు శిల్పికి చెప్పాను. అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అది అటువంటి శాలిగ్రామాలు ఇక్కడ. రెండవది నరసింహ ఉపాసన చేసేటువంటి ఒక పద్ధతి మా వంశంలో. అందుకని శాలిగ్రామాలు చాలా ముఖ్యం మాకు. శాలిగ్రామాలు మా తాతగారు శాలిగ్రామం నోట్లోనే పెట్టుకొని ఆయన మంత్రాలు పాట పాడటం అట్లా చేసేవారు. ఆయనకు చాలా హరికథ చేసేవారు పెదనాయన గారు. చేస్తూ 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 ఆయన ఈ కృష్ణ నిర్యాణం అని చేసి అంతవరకు వచ్చారు. కృష్ణ నిర్యాణం చేస్తూ భ్రమించి దాంట్లో లీనమైపోయి నిల్చున్నారు అట్లనే శేషప్ప దాసు అని. వీళ్ళందరూ వాద్యగాళ్ళంతా మానసికంగా నిల్చున్నారు, కాసేపు అవుతుందని ముట్టుతోనే కింద పడిపోయారు. అంటే అట్లా నామస్మరణ చేస్తూ దివ్యనామాన్ని చేస్తూ హరికథను, హరికథ కాదు అది, అట్లా ఉపన్యాసము కాదు, ఒక విశేషమైనటువంటి ఒక ప్రక్రియ అది. దాంతో అంటే వాక్యాలతో చెప్పటం, ఆ వాక్యాన్ని వ్యాకరణించటం, దానికి సరైనటువంటి రాగంతో పాట పాడటం, తర్వాత బాడీ లాంగ్వేజ్ మొత్తం బాడీని తిప్పుతూ సంజ్ఞ చేస్తూ కంటి లాంగ్వేజ్. అప్పట్లో ఈ వీడియోలు అంతా లేవు. వీడియోలు మరి ఫొటోస్ ఉండింటే బాగుండేమో అనిపిస్తుంది. అప్పట్లో లేవు కదా, అంతగా లేవు. టెలిఫోన్స్ కూడా లేవు మనకు. సో ఆ రికార్డింగ్ అంతా కూడా మనకు ఏదో చిత్రాల్లో చూసుకొని ఊరికే సమాధాన పడాల్సి వస్తుంది. అట్లా బాడీ లాంగ్వేజ్లోని కొన్ని
గురు మౌన ఉపదేశం అని ఎట్లా ఉంటుందో అట్లా చేసేవారట. మౌన వ్యాఖ్యానం అని గురువుకి ఎట్లా ఉంటుంది, శిష్యుడికి 108 క్వశ్చన్స్, గురువు ఒకటే ఆన్సర్, ఏం చెప్పరు. దాన్ని అర్థం చేసుకోవాలి శిష్యుడు, దాన్ని వ్యాఖ్యానం చేసుకోవాలి. ఆ వ్యాఖ్యానం చేసుకునే దానికి ఆయన్నే సేవ చేయాలి, ఆయన దగ్గరే ఉండాలి, ఆయన దగ్గరే విద్య నేర్చుకొని గురువు యొక్క మౌన వ్యాఖ్యానాన్ని తెలుసుకోవాలి. ఆ విధంగా ఆయన శేషప్పదాస్ అని బ్రహ్మచారి 100 సంవత్సరాలు బతికారట. అట్లే ఆయన అట్లనే పోవటం జరిగింది. విశేషం, మీరు ఎన్నో ఇంటర్వ్యూలు ఎక్కడెక్కడో చేసి ఉంటారు, ఎందరో మహానుభావులు ఎవరెవరితో విచిత్రాన్ని వింటూ ఉంటారు. ఇదొక విచిత్రం వినండి. ఈ సాలగ్రామాలు చూసాము, ఈ హరి సన్నిధి గురుగారు, దాన్ని మనం దర్శించడం వల్ల వచ్చే ఫలితం ఏంటి, ఫలితం ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు ఎవరైనా మామూలుగా మన గరుడ పురాణంలో చెప్పినట్టుగా మనం కర్మభూమిలో పుట్టాం. ఈ కర్మభూమిలో పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ కర్మాన్ని ఆచరించాల్సిందే. కర్మ నుంచి ఎవరు ఎస్కేప్ కాలేరు. కర్మాన్ని ఆచరిస్తూ భక్తి మార్గంలో వెళ్ళాలి. కర్మను ఆచరించి భక్తి మార్గంలో వెళ్ళిన తర్వాత వాళ్ళకు జ్ఞానప్రాప్తి అవుతుంది. ఇది మన యొక్క భారతీయ సనాతన సంస్కృతి యొక్క పద్ధతి. ఇది సంస్కారం ఉండేటువంటి వాళ్ళు అనుసరిస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా వేరు వేరే రకాలుగా చేస్తారు. పోలేరమ్మ అంటారు, ఇంకొకటి అంటారు, అన్నీ అంతా పూజకే సంబంధించుతుంది. ఒకటి మాత్రం చెప్పారు, హింస లేని పూజ నువ్వు చెయ్యి అన్నారు. హింసించి పూజ చేయటం వద్దు అన్నారు. ఒకప్పుడు చేసేవారు, వాళ్ళకి అది తెలియదు, పాపపుణ్యాల సంగతే తెలియదు. దేవుడు ఇట్లా ఉంటేనే సమాధాన పడతాడు, కాళికాంబకు బలి ఇస్తేనే రక్తాభిషేకం అనేటువంటి ఒక దీని గురించి మనం చెప్పాలంటే మాకు సంప్రదాయం, మా ఇంటి సంప్రదాయం అంటారు. సో మనది ఏమిటంటే ఆధ్యాత్మిక స్థితి, మనం వెళ్ళేటప్పుడు వైదిక కర్మ ప్రకారంగా వెళ్ళేటప్పుడు హింస లేకోకుండా నువ్వు పూజించు, హింస లేకోకుండా జనసేవ కూడా చేయంటారు. అటువంటి సందర్భాల్లో అందరూ దొరికినప్పుడు తెలిసి కొన్ని మనం తప్పులు చేస్తూ ఉంటాం. దాన్ని పాపం అంటాం, సరే, అనేక విధాలుగా వ్యాఖ్యానిస్తుంటాం. ఎంత మహిమ అంటే అటువంటి పాపాలన్నీ చేసిన వాడికి కేవలం శాలిగ్రామ దర్శనం చేస్తే చాలు అన్నారు గరుడ పురాణంలో. అటువంటి మా విష్ణు పురాణంలో నువ్వు శాలిగ్రామ దర్శనం చేయి, శాలిగ్రామానికి అభిషేకం చేయి, నువ్వు చేయకపోయినా చేయించు, లేదు చేసేటట్టు వెళ్ళి చూడు అన్నా చాలట. ఒక్క శాలిగ్రామానికి ఒక ప్రదక్షిణ వేస్తే విష్ణులోకం దొరుకుతుందన్నారు. మరి ఇన్ని శాలిగ్రామాలకు ప్రదక్షిణ చేస్తే ఇక చెప్పలేనంత, తెలియకనే శ్రీరామ రామ రామ అంటేనే ముక్తిని. ఇప్పుడు రామాయణంలో ఒక దొంగలంతా, ఒక నలుగురు చేరుకొని దొంగలు, వాళ్ళు దొంగలే, వాళ్ళకి రాముడు అంటే ఏమి తెలియదు వాళ్ళకి. ఈ భాషలో, సంస్కృత భాషలో రామ అని వస్తున్నప్పుడు వనేచరహ రామ, మనం వనంలో తిరుగుదాము అని అంతే పదం. అది దొంగలు మాట్లాడుకునేది. అన్ని దోచుకుందాం రామ అనేటు ఒక శబ్దం వస్తుంది. మళ్ళీ ఎవరికి మనం భయపడాల్సిన పని లేదు రామ అని ఇంకోటి అర్థం వస్తుంది. ఇక మనం వెళ్ళి మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం రామ. ఇట్లా మాట్లాడుకున్నారు వాళ్ళు, వ్యవహారికంగా మాటలు. కొన్ని శబ్దాలు రామ అని వస్తుంది. రామ శబ్దం వచ్చిన మాత్రానే రాముడు వాళ్ళకి మోక్షం ఇచ్చేశాడు. వాళ్ళు దొంగలు, వాళ్ళకి మోక్షం, మహాపాపిష్టులు వాళ్ళకి మోక్షం దొరికింది. సో కాబట్టి తెలియకనే శాలిగ్రామానికి ఒక ప్రదక్షిణ చేస్తే చాలు. ఇక అభిషేకం చేస్తే వేరే, మనం చేయాల్సిన పని లేదు, చేయిస్తే చాలు కూడా అన్నారు. ఒక్క నమస్కారం చేస్తే చాలు, నారాయణ హరి నారాయణ అంటే కూడా చాలని. అందుకని ఈ శాలిగ్రామాలు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా దర్శనం చేసి ఒక ప్రదక్షిణ చేయండి అంటుంటారు స్వామీజీ. అది ఆ గొప్పదనం వాళ్ళందరికీ దొరకని, అందరూ ఇక్కడ యాత్రార్థిగా వచ్చిన వాళ్ళందరూ చూడని అనే దృష్టితో దాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది.